యూపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా చెరుకు తోట హత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. హాలీవుడ్ హర్రర్ను మించిన హత్యలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బరేలీ రూరల్ ఎస్పీ మనోజ్ పరీక్ ఇది పెద్ద సవాల్గా మారింది. తన ప్రొఫెషనలిజానికి ఓ సైకో కిల్లర్ సవాల్ విసిరాడని ఆయన కూడా రగిలిపోతున్నారు. సైకో కిల్లర్ భయం బరేలీ గ్రామీణ ప్రాంతాల్లో సిస్సుపోయిస్తుంది. మహిళలు మిస్టీరియస్ గా హత్యకు గురవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. ఇక్కడ క్లూ ఏంటంటే ఒకే తరహా హత్య. అలాగే శవాలన్నీ కూడా చెరుకు తోటల్లోనే దొరుకుతున్నాయి. ఎందుకు చంపుతున్నాడో తెలియడం లేదు. డబ్బు, నగలు కూడా అక్కడే ఉంటున్నాయి. కానీ చాలా సెలెక్టెడ్ గా తన టార్గెట్ ఎంచుకుంటున్నాడు హంతకుడు. అత్యాచారం చేయడం లేదు, ఒంటి మీద నగలను ముట్టుకోవడం లేదు, కానీ చంపేస్తున్నాడు. అదే ఎందుకు, ఎవరు, ఇదే ఇక్కడ మిస్టరీ. మొత్తం 300 మంది పోలీసులతో 30 టీములు వెంటాడుతున్నాయి. మఫ్తీలో ఉన్న టీంల గురించి అయితే చెప్పనక్కర్లేదు. క్రైమ్ స్పెషలిస్టులు గ్రామాల్లోనే బాగా వేశారు. వ్యాపారుల్లా తిరుగుతున్నారు. కానీ హంతకుడు మాత్రం చిక్కడం లేదు, దొరకడం లేదు. దీంతో ఎస్పీ గ్రామాల్లో పర్యటిస్తూ చిన్న క్లూ ఇవ్వమని వేడుకుంటూ ఉన్నారు. కానీ నో క్లూ. కొంతమంది చెప్పిన వివరాలతో హంతకుడు ఇలా ఉండొచ్చని కొన్ని ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు ఎస్పీ. ఆ 3 ఫోటోలు ఒకేలా ఉన్నాయి. 3వ ఫోటో భిన్నంగా ఉంది. హంతకుడు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండొచ్చనేది పోలీసుల భావన. డీజీపీ ప్రశాంత్ కుమార్ కూడా స్వయంగా ఈ హత్యలను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిందంటే ఆ సైకో కిల్లర్ ఎంతలా వణికిస్తున్నాడో తెలుసుకోవచ్చు. చివరికి హంతకుడి గురించి క్లూ దొరక్కపోవడంతో మహిళలు ఒంటరిగా వెళ్లొద్దు, గుంపులుగా పనికి వెళ్ళండి, ఇంటికి రండని పోలీసులు చెప్పారంటే ఆ సైకో కిల్లర్ ఎంతలా ప్లాంట్ గా హత్యలు చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకీ ఆ చెరుకు తోటల హత్యల కథ ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం. 2023 జూన్లో షాహీ పోలీస్ పరిధిలోని ఓ గ్రామంలోని చెరుకు తోటలో మహిళ హత్యకు గురైంది అన్న విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు వెళ్లి చెరుకు తోటలో మహిళ మృతదేహాన్ని చూశారు. బట్టలు కాస్త చిరిగిపోయి ఉన్నాయి. పెనుగులాట ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఆమె చీరతోనే ఆమె మెడకు ఊరేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కానీ మొదట కేసు కావడంతో సహజంగానే భర్త మీదకు వెళ్లిపోయింది. విచారణ చేస్తే భర్త ఆ రోజు ఏదో వేడుకలో ఉన్నాడు. అక్రమంద యాంగిల్లో మళ్లీ చూశారు. కానీ అక్కడ కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. లేదంటే ఎవరైనా అత్యాచారం చేయడానికి ప్రయత్నించారా, ఆమె కేకలు వేయడంతో భయంతో తన పేరు చెబుతుందనే కారణంతో చంపేసి ఉంటారా అని పోలీసులు కంక్లూజన్కి వచ్చారు. కానీ బాధితులు పోలీసుల నిర్లక్ష్యం చూసి ఊహాజనిత కథలను నమ్మలేదు. సరిగ్గా ఇలానే వారం రోజుల తర్వాత శీషీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత్య జరిగింది అనే విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు వెంటనే వెళ్లిపోయారు. మహిళ చీర కాస్త చిరిగి ఉంది. ఆమె ఒంటిపై 2 తులాల బంగారం పుస్తల తాడు, చెవిదిద్దులు, వెండి పట్టీలు కూడా ఉన్నాయి. వాటిని హంతకుడు టచ్ కూడా చేయలేదు. ఆమె చీరతోనే ఆమె మెడకు ఉరేసి చంపేసి వెళ్లిపోయాడు హంతకుడు. పోలీసులు మళ్లీ పాత కహానీలో చెప్పారు. క్లూ దొరక్కపోవడంతో ఎవరో అత్యాచార యత్నం చేసి చంపేశారని తేల్చారు. కానీ హంతకుడు ఎవరో మాత్రం గుర్తించలేదు. సరిగ్గా 10 రోజుల తర్వాత షేర్కట్ సమీపంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ఓ మహిళ హత్యకు గురైందన్న విషయం తెలిసింది. వెంటనే ఫోరెన్సిక్ టీంతో వెళ్లిపోయారు. మళ్లీ చెరుకు తోటలో శవం. ఇంతకు ముందు తాము విన్న రీతిలోనే మహిళ చనిపోయిందని 3వ హత్యతో అంచనాకు వచ్చారు పోలీసులు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సీనియర్ ఆఫీసర్లు క్రైమ్ సీన్ కి చేరుకున్నారు. 3 హత్యలు ఒకేలా ఉన్నాయి, కానీ వేరువేరు ప్రాంతాలు. అయితే మృతదేహం చెరుకు తోటలోనే దొరుకుతుంది. వారి చీరతోనే హత్య చేస్తున్నాడు హంతకుడు. దీంతో ముగ్గురిని చంపింది ఒకడే, కానీ ఎందుకనేది మాత్రం అంత చిక్కలేదు. పోస్ట్ మార్టం చూస్తే లైంగిక దాడి జరగలేదని తేలింది. ఒంటిపై నగలు ముట్టుకోలేదు. చివరకు ఫోన్లను కూడా టచ్ చేయలేదు. కానీ హత్య చేశాడు హంతకుడు. ఈ ముగ్గురి వయసు 45 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటుంది. అయితే పోలీసులు హంతకుడి కోసం స్కెచ్ చేసి విచారణ చేస్తుండగా ఈ లోపే 4వ హత్య కూడా జరిగిపోయింది. ఈసారి శీషీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హత్య. కానీ విలేజ్ మారింది. క్రైమ్ స్పాట్ మాత్రం సేమ్, చెరుకు తోట. హత్యకు గురైన మహిళ వయసు 49. పొలం పని కోసం వెళ్లిన మహిళ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో సదరు మహిళ భర్త పిల్లలు వెతకడం మొదలు పెట్టారు. అప్పటికే రాత్రి 7 గంటలవుతోంది. పొలం దగ్గర వెతకడం మొదలు పెట్టారు. ఫోన్ కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది. 100 సార్లు చేశారు, కానీ లిఫ్ట్ మాత్రం చేయడం లేదు. ఇక రాత్రి సమయం ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో లైట్ వస్తుంది కదా అని ఓ వ్యక్తి మంచి ఐడియా చెప్పాడు. దగ్గరలోని ఎత్తైన చెట్టెక్కి చూద్దామన్నాడు. వెంటనే సదరు మహిళ కొడుకు ఓ చెట్టెక్కాడు. సదరు మహిళ ఫోన్ కు కాల్ చేయడం మొదలు పెట్టారు. దూరంగా చెరుకు తోటలో లైట్ వెలుగుతోందని చెట్టుపై నుంచి చూసిన ఆమె కొడుకు బంధువులకు చెప్పాడు. వెంటనే చెప్పగా ఫోన్ రింగ్ అవుతున్న స్పాట్కి వెళ్ళిపోయారు. బతికే ఉండొచ్చేమనుకున్నారు, కానీ చనిపోయింది. ఒకవేళ పాము కరిచి చనిపోయిందా అనుకున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే మెడకు ఊరేసి ఉంది. దారుణ హత్య.
అయితే ఆమె ఒంటిపై నగలేమీ లేవు, కాళ్ళకు మాత్రం వెండి కడియాలున్నాయి. పక్కనే ఉన్న ఫోన్ కూడా ముట్టుకోలేదు హంతకుడు. దీంతో మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సేమ్ టు సేమ్ సీన్. కానీ పోలీసులు హంతకుడి కోసం వెతుకుతూ ఉన్నారు. రహస్యంగా అంతటా విచారణ చేస్తున్నారు. ఉన్నతాధికారులు విషయం బయటకు పొక్కనివ్వడం లేదు. వెంటనే రూరల్ ఎస్పీ గ్రామాలకు వెళ్లి స్వయంగా విచారణ చేశారు. కానీ ఫలితం మాత్రం దొరకలేదు. హంతకుడు మళ్లీ వారం తర్వాత షాహీ గ్రామంలోనే మళ్లీ హత్య చేశాడు. అది కూడా పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలో. మళ్లీ చెరుకు తోటలో హత్య. వారి కాని చెరుకు తోటలోకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అనేది మిస్టరీ. అయితే పెనుగులాట ఆనవాళ్లు మాత్రం ఉన్నాయి. బురదగా ఉండే తోటలో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హంతకుడు బూట్లు ధరించాడనేది స్పష్టమైంది. ఎలా మహిళలను ట్రాప్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో మాత్రం తెలియడం లేదు. సరిగ్గా 7వ హత్య తర్వాత స్థానిక బరేలీ జిల్లా పేపర్లో ఓ జర్నలిస్టు సాలిడ్ వార్త రాశాడు. గ్రామీణ ప్రాంతంలో వరుస హత్యలు, చెలరేగిపోతున్న సైకో కిల్లర్, పట్టుకోలేక చేతులెత్తేసిన పోలీసులని ఓ పెద్ద వార్త రాశాడు. అంతే, ఎస్పీ నుంచి ఎస్ఎస్పీ వరకు ఫోన్లు వచ్చేసాయి. అందరూ లక్నోకు పరుగులు పెట్టారు. ఏంటి వార్త అని పేపర్ను ముందేసి తలంటారు నేతలు, ఉన్నతాధికారులు. మీకంటే ఆ జర్నలిస్టు బాగా విచారణ చేసినట్లున్నాడని కోపడ్డారు. 7 హత్యలు ఒకేలా ఉన్నాయి. అందరూ చీరతోనే ఉరేగా చనిపోయారు. పైగా హత్య జరిగిన స్పాట్ చెరుకు తోట. ఏం చేస్తున్నారని నిలదీయడంతో పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. మొదటి నుంచి విచారణ చేస్తుండగానే సైకో కిల్లర్ మరో ఛాలెంజ్ విసిరాడు. మళ్లీ షేర్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన ఉన్న చెరుకు తోటలో మరో మహిళను చంపేశాడు. ఆ సదరు మహిళ తన పొలం నుంచి సాయంత్రం నడుచుకుంటూ వస్తుండగా చూశానని బైక్ మీద వెళ్లిన ఓ వ్యక్తి చెప్పాడు. కానీ ఆ మహిళ ఇంటికి చేరుకోలేదు. వెళ్లి చూస్తే రోడ్డు పక్కన హత్యకు గురై ఉంది. అదే 8వ మర్డర్. ఆ తర్వాత 300 మంది మెరికల్ లాంటి వారితో టీంలను ఏర్పాటు చేశారు. వీరిలో కొంతమంది మఫ్తీల్లో రంగంలోకి దిగారు. ఎస్పీ ప్రతి గ్రామం సందర్శించి విచారణ చేస్తున్నాడు. రోడ్ల వెంబడి పెట్రోలింగ్ పెరిగింది. మహిళలు ఎవరో ఒంటరిగా వెళ్లొద్దు, దయచేసి మాకు సమయం ఇవ్వండి బ్రతిమలాడారు. ప్రతి ఇంటి తలుపు కొట్టి గ్రామ సభలు పెట్టి మరీ చెప్పారు. ఒంటరిగా అస్సలు మహిళలను బయటకు వెళ్ళనివ్వద్దు. పొలం దగ్గరకు వెళ్ళినా సరే మీకు నిజంగా ఎవరో తోడు లేకుంటే మాకు కాల్ చేయండి, మా పోలీసులు తోడుగా వస్తారని చెప్పారు. నిజంగా పోలీసులకు కాల్ చేస్తే మహిళలకు భద్రతగా వెళ్లి వారిని భద్రంగా ఇంటి దగ్గర దింపుతున్నారు. ఈ వార్త యూపీ దాటకుండా పోలీసులు బాగానే జాగ్రత్తలు తీసుకున్నారు. 300 మంది నిద్రాహారాలు మాని వెతకడం మొదలుపెట్టారు. కానీ హంతకుడు బ్యాక్ స్టెప్ వేశాడు. ఉన్నతాధికారులంతా కూడా 14 బృందాలుగా విడిపోయి స్వయంగా వేరువేరుగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అందరి లక్ష్యం ఒకటే. ఇప్పుడు బరేలీలోని గ్రామీణ ప్రాంతాలు పోలీసుల పహారాలో ఉన్నాయి. కానీ హంతకుడు మాత్రం గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు హత్య చేయలేదు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జనం కాస్త ధైర్యం తెచ్చుకున్నారు. హంతకుడు ఎక్కడో పట్టుబడి ఉంటాడు, లేదంటే వెనక్కి తగ్గి ఉంటాడనుకున్నారంతా. 300 మంది పోలీసులు కూడా వేరువేరు కేసుల్లోకి షిఫ్ట్ అయిపోయారు. కానీ ఈ హత్యల గురించి మాత్రం కొన్ని బృందాలు విచారణ ఆపలేదు, కొనసాగిస్తూనే ఉన్నాయి. కానీ హంతకుడు హత్య చేస్తే కదా వారికి తెలిసేది. 7 నెలల పాటు హత్యలు జరగలేదు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జూలై 3న పోలీసులకు నేనున్నానని మళ్లీ గుర్తు చేశాడు ఆ హంతకుడు. మళ్లీ షేర్గర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే హత్య. బుజియా జాగిర్ గ్రామానికి చెందిన 46 ఏళ్ల అనిత చిన్న ఫంక్షన్ ఉందని తన పుట్టింటికెళ్ళింది. కీర్గా గ్రామం ఆమె తల్లిగారి ఊరు. వేడుక ముగియడంతో ఆమె తన సోదరుడికి డబ్బులు కావాలంటే బ్యాంకాక్ లో ఉన్నాయని చెప్పింది. దీంతో తానే బ్యాంకుకెళ్లి తీసుకొస్తానంది. అలా షేర్గర్లోని ఎస్బీఐలో డబ్బులు డ్రా చేసి తీసుకొస్తానని చెప్పి బయటకెళ్ళింది. కానీ తిరిగి రాలేదు. దీంతో తన ఇల్లైన బుజియా జాగిర్కి వెళ్ళిందని కాల్ చేశారు. కానీ ఆమె భర్త ఇక్కడికి రాలేదు, రేపు కదా వస్తానని చెప్పిందని తన బావమరిదినే తిట్టాడు. ఒంటరిగా ఎందుకు పంపించామని కోపడ్డాడు. దీంతో అందరిలో భయం మొదలైంది. వెంటనే చెరుకు తోటలను వెతకడం మొదలు పెట్టారు. సరిగ్గా కిర్గా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరుకు తోటలో శవమై తేలింది అనిత. మళ్ళీ సేమ్ టు సేమ్ మర్డర్ సీన్. ఆమె బ్యాగులో 10,000 రూపాయలు అలాగే ఉన్నాయి. ఫోన్ చేతి పక్కన పడి ఉంది. అత్యాచారం జరగలేదు, కానీ హత్యకు గురైంది అనిత. దీంతో మళ్లీ మీడియా దుమ్ము దులిపేసింది. కానీ ఈసారి టైమ్స్ ఆఫ్ ఇండియా పోలీసులను ఉతికారేసింది. దీంతో డీజీపీ రంగంలోకి దిగి విచారణ చేస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఇక వందలాది మందిని విచారణ చేసి 3 ఊహా చిత్రాలను విడుదల చేశారు. హంతకుడు ఇలా ఉండొచ్చని పోలీసులు రిలీజ్ చేశారు. మరి హంతకుడు అలానే ఉన్నాడా అంటే అది అనుమానం మాత్రమే. ఇక చెరుకు తోట పక్క నుంచి కూడా మహిళలు నడవడానికి భయపడుతున్నారు. ఈసారి ఏకంగా 1000 మంది పోలీసులను రంగంలోకి దించారు. అంతేకాదు అనుమానితులు కొత్త వాళ్ళు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని బరేలీ సౌత్ ఎస్పీ ఆఫీస్ మీడియా ద్వారా ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో బరేలీ గ్రామ ప్రాంతాల్లో మహిళలు ఒంటరిగా బయటకు రావడానికి భయపడుతున్నారు. ఇక వందలాది పోలీసులు జల్లెడ పడుతూ ఉన్నారు. అయితే హంతకుడు 25 కిలోమీటర్ల రేడియస్ లోనే హత్యలు చేస్తున్నాడని తేలింది.
సరిగ్గా 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక హత్య మాత్రమే బయట జరిగింది. దీంతో ఎక్కడ వాడే అయి ఉంటాడని అనుమానం కలిగింది. ఆ వెంటనే ఆ ప్రాంతంలోని టవర్ల కింద యాక్టివ్గా ఉన్న 1,50,000 ఫోన్ల మీద నిఘా పెట్టారు పోలీసులు. మరోవైపు వందలాది మంది మఫ్తీలో ఉన్న పోలీసులు బాడీ క్యాములు ఒంటికి పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఇటు పట్టణ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను కూడా జల్లెడ పట్టారు. 1500 సీసీ కెమెరాల ఫుటేజ్లను వెతికారు. సరిగ్గా ఇదే సమయంలో పోలీసులకు ఓ వ్యక్తి కాల్ చేశాడు. సార్, మీరు విడుదల చేసిన సైకో స్కెచ్లోని పోలికలతో ఓ వ్యక్తి ఉన్నాడు, మదియా నది పక్కన మద్యం తాగుతున్నాడని చెప్పాడు. ఆ మాటలు విన్న పోలీసులు ఉలిక్కి పడ్డారు. వెంటనే మేము వచ్చే వరకు అక్కడే ఉండు, ఒకవేళ అనుమానితుడు అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తే ఫాలో అవ్వమని చెప్పారు. అంతే, షాహీ పోలీస్ స్టేషన్ టీంలోని వారు 3 గ్రూపులుగా వెళ్లిపోయారు. 2 టీములు మఫ్టీలో, అలాగే ఒక టీము డ్రెస్ లో పోలీస్ వ్యాన్తో వెళ్లిపోయింది. ఒక టీం బైకుల మీద వేగంగా ప్రయాణం మొదలుపెట్టింది. మరోవైపు సదరు వ్యక్తిని దూరంగా రమ్మని ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు పోలీసులు. సరిగ్గా 10 నిమిషాల్లో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ హాయిగా దూరంగా మద్యం తాగుతూ ఒంటరిగా కూర్చున్నాడు అనుమానితుడు. పోలీసులు సరాసరి వెళ్లి చుట్టుముట్టేశారు. పోలికలు సరిగ్గా కుదిరాయి. పైగా ఇదే వ్యక్తి బాడీ క్యామ్లో కూడా పలువురు పోలీసులకు కనిపించాడు. దీంతో సరాసరి స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. ఇంతలో ఎస్ఎస్పీ మనోజ్ కూడా చేరుకున్నారు. నిందితుడిని తమదైన శైలిలో విచారణ చేయడంతో తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. అంతేకాదు, ఎలా హత్యలు చేసేవాడో కూడా చెరుకు తోటలో డెమో కూడా చూపించాడు. ఇక అతని పేరు సైకో కిల్లర్ కులదీప్. ఎందుకు ఎలా హత్య చేశాడో ఆ ఆసక్తికర విషయాలను ఎస్పీ మీడియాకు తెలియజేశారు. ఈ కులదీప్ మధ్యాహ్న సమయంలో వేటకు బయలుదేరుతాడు. నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు. చెరుకు తోటలకు దగ్గరగా కాపు కాస్తాడు. చెరుకు తోటలో అయితే శృంగారం చేసుకున్నా ఎవ్వరికీ కనిపించదు. చంపినా కూడా శవం గుర్తించలేరనేది ఇతని ప్లాన్. పైగా ఈ ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు. మధ్యాహ్నం పూట జనసందోహం ఉండదని రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతాడు. ఒంటరి మహిళ కనిపించగానే తనతో శృంగారం చేస్తావా అని అడుగుతాడు. ఆ సదరు మహిళ ఒప్పుకోకుంటే నాతో అక్రమందం పెట్టుకుంటే డబ్బులు ఇస్తానంటాడు. కానీ చూడటానికే భయంకరంగా ఉన్న కులదీప్ను చూస్తే ఎవరైనా భయపడిపోతారు. దీంతో వాళ్ళు నిరాకరిస్తే బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్ళిపోతాడు. వారి మీద కూర్చొని వారి చీరతోనే ఊరేసేస్తాడు. ఆ తర్వాత శవం మీద పడుకొని రొమాన్స్ చేసుకుని కూలుగా వెళ్ళిపోతాడు. పెనుగులాడితే తన బలమంతా ఉపయోగించి చంపుతానని కులదీప్ చాలా కూలుగా చెబుతాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు కులదీప్. తాను 6 హత్యలు మాత్రమే చేశానన్నాడు. ఆ మిగిలిన 3 హత్యలు నేను చేయలేదని చెప్పడం ఇప్పుడు పోలీసులకు మరో మిస్టరీగా మిగిలిపోయింది. మరి ఎందుకు హత్య చేశావని పోలీసులంటే, నాకు ఆడవాళ్ళని చూస్తేనే అసహ్యం, వారితో శృంగారం చేయాలనిపిస్తుంటుంది, ఒప్పుకోకుంటే చంపేయాలనిపిస్తుంది, నన్ను తిరస్కరిస్తే నేను సైకోలా మారిపోతానని ధైర్యంగా చెప్పాడు కులదీప్. మరి ఆడవాళ్ల మీద ద్వేషం ఎందుకంటే మాత్రం ఓ కథ చెప్పుకొచ్చాడు. ఆ కథ కమల్ హాసన్ ఎర్ర గులాబీలు రేంజ్ లో ఉంది. చిన్నప్పుడు తన తల్లిని తండ్రిని బాగా కొట్టేవాడు. ఆ తర్వాత మరో యువతని పెళ్లి చేసుకున్నాడు. ఆ సవతి తల్లి విపరీతంగా కొట్టేది. పైగా భర్తకు చెప్పి కులదీప్ను కొట్టించేది. ఇదే సమయంలో తల్లి చనిపోయింది. దీంతో అతని జీవితం నరకంగా మారింది. సవతి తల్లి మీద అతనికి కోపం బాగా పెరిగింది. చివరకు తాను హింసించి తండ్రితో కూడా కొట్టించేది. ఇక పెద్దయ్యాక తన భార్య కూడా వదిలేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. దీంతో తనకు ఆడవాళ్ళంటేనే విపరీతమైన కోపం, అసహ్యం కలిగింది. తనతో సరిగ్గా ఉంటే ఓకే, లేదంటే మాత్రం అతనికి అసహ్యం కలుగుతుంది. అంటే కొత్తగా మహిళలు ఒంటరిగా కనిపిస్తే శృంగారం కోసం బ్రతిమలాడేవాడు, అక్రమందం పెట్టుకోవాలని బలవంతం చేసేవాడు, వినకపోతే అంతే లాకెళ్ళి చంపేసేవాడు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి కొంత గ్యాప్ ఇచ్చాడు. చాలా తెలివిగా ఫోన్ కూడా వాడకుండా హత్యలు చేశాడు ఈ కిల్లర్. మరి ఒకవేళ చంపేటప్పుడు కానీ లేదా వారు చనిపోయేటప్పుడు కానీ వారి బాధ చూసి నీకేమీ అనిపించదా అని అడిగారు పోలీసులు. చాలా హాయిగా ఉంటుందని ఆర్జీవీ విలన్ స్టైల్లో చెప్పాడు ఈ రాక్షసుడు. అయితే మత్తు పదార్థాలకు బానిసయ్యాడు, మద్యం విపరీతంగా తాగుతాడు. ఆ మత్తులోనే ఇలాంటి పనులు చేస్తూ హంతకుడయ్యారని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే తాను 6 హత్యలు చేశానని ఒప్పుకున్నాడు కులదీప్. మరి మిగతా 3 హత్యలు ఎవరు చేశారు? ఎలాగూ చెరుకు తోట హత్యలు జరుగుతున్నాయని మహిళలను చంపి ఈ కిల్లర్ మీదకు తోసేశారా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. దీంతో సదరు 3 కేసులను రీఓపెన్ చేసి విచారణ మొదలుపెట్టారు. మొత్తానికి సైకో హంతకుడైతే దొరికేశాడు. 15 నెలల తర్వాత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్వయంగా డీజీపీ, ఐజీ పర్యవేక్షించిన ఈ కేసు యూపీలో చరిత్రకెక్కింది. అంతేకాదు ఎస్పీ, ఎస్ఎస్పీలు స్వయంగా విచారణ చేసేందుకు రంగంలోకి దిగారు. మరి మొత్తానికి ఇప్పుడు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారా అంటే మాత్రం అందులో కూడా పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ అసలు హంతకుడు ఎవరు అంటే మిగతా 3 హత్యలు చేసిన వారు కూడా దొరికితేనే అసలు నిందితుడు దొరికినట్టు. అప్పుడే ప్రజలు నిద్రపోయేది. అప్పటి వరకు ఈ గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.